తమపై కొన్ని పత్రికలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, దీనివల్ల డిపాజిటర్స్ ఆందోళన చెందుతున్నారని విజయవాడలోని గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ వేమూరి వెంకట్రావు అన్నారు. తమ బ్యాంకు ప్రతిష్టను దెబ్బతీయటానికి అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బోర్డు అనుమతి లేకుండా నూజివీడు హనుమాన్ జంక్షన్లో స్థలాలు కొన్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బ్యాంక్ చైర్మన్ ఆరోపించారు. 12 మంది డైరెక్టర్స్, 2 ఆప్షన్ మెంబర్స్ సహా మొత్తం 14 మంది సంతకాలతోనే స్థలాలను కొన్నట్లు వివరించారు. మరోవైపు బ్యాంకుపై తప్పుడు ఆరోపణల నేపథ్యంలో 2 డైరెక్టర్స్ పై చర్యలు తీసుకున్నట్లు బ్యాంక్ చైర్మన్ వెంకట్రావు వెల్లడించారు. నూజివీడు స్థలం తీర్మానం లేకుండా, బ్యాంక్ అనుమతి లేకుండా, బోర్డు అనుమతి లేకుండా కొన్నారని, దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి ఒక ఆరోపణ. అది నిజం కాదండి. బోర్డు యొక్క తీర్మానాన్ని ఆమోదించిన తర్వాతే నూజివీడు స్థలం కొనడం జరిగింది. అది ఒక కమిటీని వేసి, సబ్ కమిటీని వేసి, ఆ సబ్ కమిటీ యొక్క రిపోర్ట్ తీసుకొని దాన్ని బోర్డులో పెట్టి, బోర్డులో ఏకగ్రీవంగా తీర్మానం పాస్ చేశాం. దాంట్లో 12 మంది డైరెక్టర్లు ఉండి 2 కోఆప్షన్ మెంబర్స్ ఉంటారండి బోర్డులో. మొత్తం 14 మంది సంతకాలు పెట్టినటువంటి మినిట్స్ బుక్లో మీరు చూడాలనుకుంటే ఇప్పుడు చూపిస్తానికి మేము ముందు పెట్టాం. 14 మంది సంతకాలు పెట్టారు. దయచేసి ఒకసారి పరిశీలించండి, వాస్తవం తెలుసుకోండి. హనుమాన్ జంక్షన్ స్థలం అండి, అది 400 గజాల స్థలం. అది హైవే రోడ్డు మీద. దాన్ని కూడా ఒక సబ్ కమిటీని వేసి పరిశీలన జరిపిన తర్వాత ఆ రిపోర్ట్ను బట్టి బోర్డులో పెట్టి బోర్డు యొక్క తీర్మానం చేసింది. ఆ బోర్డు తీర్మానం ప్రకారమే అది కొనడం జరిగింది, రిజిస్ట్రేషన్ అయింది. ఈ 2 స్థలాలు బోర్డు యొక్క అనుమతితోనే 14 మంది సంతకాలు పెట్టారండి. 12 మంది డైరెక్టర్లు, 2 కోఆప్షన్ మెంబర్స్. ఈ 14 మంది సంతకాలు పెట్టినటువంటి కాగితం కూడా మీ మినిట్స్ బుక్లో సంతకాలు ఉన్నాయి, కావాలంటే పరిశీలించుకోవచ్చు మీరు ఎవరన్నా.